హలో అందరికీ ఈరోజు నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈజీగా అయిపోయేది స్పౌట్స్తోని. ముందుగా అయితే ఇలా నానబెట్టుకున్న స్పౌట్స్ అయితే తీసుకోండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటున్నాయి. లేదంటే మన ఇంట్లో ఉన్న పప్పులు ఉంటాయి కదా, అంటే పెసలు శనగలు, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కువగా మొలకలు రానివ్వద్దండి, ఎందుకంటే ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా, ఎక్కువగా మొలకలు వస్తే తినకూడదు అనేసి, ఏదో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని. అందుకని ఎక్కువ మొలకలు రాకుండా ఇలా లైట్గా వచ్చేలా తీసుకోండి. ఒక 8 hours నానబెడితే ఇలా వచ్చేస్తాయి అనమాట. తర్వాత కాటన్ క్లాత్తో చుట్టేసుకోండి. అంటే 1 hour తర్వాత ఇలా అయిపోతాయి. దీంట్లో అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కీరదోస అండ్ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఇదైతే యాడ్ చేసేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు ఉంటాయి కదండి, చిన్నగా తరిగినవి, అవి కూడా ఒక హాఫ్ అన్నమాట. ఫుల్ టమాటో అవసరం లేదు, ఒక హాఫ్ టమాటో యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే మన ఇంట్లో చాట్ మసాలా ఉంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, బాగుంటుంది చాట్ మసాలా ఫ్లేవర్తోనే. ఆనియన్స్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలండి. అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను కారం వేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని మీరు పిల్లల కోసం చేసినట్లయితే కొద్దిగా ఒక చిన్న చిటికెడంతా కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకొని, ఇందులో మీకు కీరా అయినా ఏదైనా లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి, కానీ ఎలాంటి సాసెస్ మాత్రం వాడకూడదండి. ఇలాగా మన ఇంట్లో ఉన్న పచ్చి కూరలతోనే, అంటే ఆనియన్, టమాటో, కీరదోస, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని మీరు కొద్దిగా ఆవిరిపైన ఉడికించి కూడా ఇలా చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఇంకా స్పౌట్స్ మనం పచ్చివే తినాలి కాబట్టి కొంచెం హెల్తీగా ఉండాలంటే ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం ఈవినింగ్ పిల్లలకి వచ్చినాక కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసేసి ఇలా వేయించేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. అలా కూడా బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా స్పౌట్స్ అయితే రెడీ అయిపోతాయి. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనుకోండి, అది తురిమి కూడా ఒకసారి పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా అంటే మన ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా మొత్తంగా వేసేసుకొని చూడంండి, ఇలా పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్పౌట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని లంచ్లోకి అండ్ స్నాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి మీ ఇష్టం దేంట్లోకైనా తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.